మేము వచ్చినాక రైతు బంధును రైతు భరోసా చేసి చెట్లకు పుట్లకు రోడ్లకు పడవడ్డ జాగలకు ఇచ్చుడు బంద్ చేస్తాం. పంటలు పండించే నికార్సన రైతులకే రైతు భరోసా ఇస్తామని చెప్పిండు సీఎం సారు. అన్నట్టే ఇప్పుడు పంటలు వండియకుట ఎకరాలకు ఎకరాలుండి లక్షలకు లక్షలు రైతు భరోసా తీసుకొని జల్సాలు చేస్తున్నోళ్ళ తోకలు కత్తిరించిండు సీఎం సారు. ఎవరైతే పంటలు పండిస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని సాబ్ సీదా చెప్పేసిండు. రైతు భరోసా ఎవరికి ఇస్తారు ఎవరికి రాదన్న దాని మీద వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ క్లారిటీ ఇచ్చేసిండు. ఇప్పటి సంది ఎవరైతే పంటలు తీస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటారట. పడావ పెట్టేటోళ్ళకు ఇయ్యనయ్యమని చెప్పేసిండు. గత సర్కారీ పథకం పేరు మీద 25,000 కోట్ల అట్టిగా ఆగం పట్టించింది. పంటలు పండించే అసలు రైతుల కంటే జాగలను పడావ పెట్టి ఎకరాలకు ఎకరాలను ఆసాములే బాగుపడ్డారు. అసొంటోళ్ళందరికి గతిరిచ్చినము. నిజమైన రైతుల నెరకబట్టి వాళ్ళకే ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని చెప్పుకొచ్చిండు. అట్లనే తీరు కారణాలతోటి రుణమాఫీ రాకుంటున్న ఇంకో 3 లక్షల మందికి జల్దిగానే రుణమాఫీ చేస్తామని వచ్చిరు. దీంతో సర్కార్ రైతు భరోసా అందరికీ ఏదని క్లారిటీ వచ్చేసింది. నిజానికి బీఆర్ఎస్ ఓడిపోయేందుకు ఇది కూడా ఒక కారణమైందని చెప్పొచ్చు. 100 ఎకరాలున్న లీడర్లకు కోట్లు తీసుకునే సినిమాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు వచ్చిందని మస్తుగా వార్తలు వచ్చినాయి. అట్లా అందరికి కాకుండా లిమిట్ పెట్టి పథకానికి కత్తెర పెట్టాలంటే కూడా అప్పటి సర్కార్ పెడసేవన పెట్టింది. దాంతో 5-10 ఎకరాలున్న రైతుల కంటే 30-40 ఎకరాలుండి ఏం పంట వేయకుండా వట్టిగా పైసలు తీసుకుంటారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనే వ్యతిరేకత కూడా చాలా మందికి ఉండే. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకొని ఇప్పుడు సక్సెస్ అయిందని చెప్పొచ్చు అని అంటూ రాజకీయ నిపుణులుగా. తెలంగాణలో గమ్మతి రాజకీయం అవుతుంది. ఇప్పుడు షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధన్న ఏ పార్టీలు ఉన్నాడో షేర్ లెక్క చెప్పే ధైర్యం ఆయన చెయ్యడు. ఈయనది మా పార్టీ, మా దాంట్లో దుంకిన దమ్మున్న లీడర్ అని చెప్పే ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకి లేదు. టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అధికార పార్టీ వాళ్ళు అంటారు. ఇల్లీగల్ గా మా పార్టీకి వెళ్ళి జంప్ అయిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇక ఇట్లా లొల్లి నడుస్తుంటేనే గా దాటులేంది అని పొన్నం సార్ని అడిగితే ఏమంటుండో చూడురి. ఆర్టీసీ బస్సుల మంత్రి పొన్నం సార్ ఉండి తమ్ముడు తనోడైనా ధర్మం తప్పొద్దన్నట్టే మంచి మాటలు చెప్పుకొచ్చిండు. కౌశిక్ రెడ్డి ముందుగా రెచ్చగొట్టింది కాబట్టి గాంధీ అట్లా ఇంటికి పోయి దాడి చేసిండు. అలా ఇద్దరు తప్పే ఉన్నది. ఇంటికి పోయి అక్కడ గాంధీకి లేదు, ఇంటి మీద జెండా ఎగరేస్తా అనే అక్కడ కౌశిక్ లేదని చెప్పుకొచ్చిండు. అయితే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఉండి బీఆర్ఎస్ లీడర్ అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటి మీద కండ్వ కప్పుకొని జెండా ఎగరేద్దామని చెప్పుడు కూడా తప్పేనా అని వాళ్ళు అనుకొస్తున్నారు. చీర గాజులు వేసుకోర్రి అని రెచ్చగొట్టుడు కౌశిక్ పద్ధతేనా అని వీళ్ళు తిట్టిపోస్తున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు ఎత్తి 12 దోషుల మంది పోసుకుంటున్నారు. ఇక పొన్నం సార్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే ఇట్లా రేపుతున్నారు. కౌశిక్ ను కంట్రోల్ పెట్టవలసింది పోయి వాళ్ళే ఎక్కిస్తున్నట్టున్నారని అనుకొచ్చిండు. మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11 గంటలకు జెండా ఎగరేస్తా అంటే తప్పులేదు, ఆ శాసనసభ్యుడు ఇంటికోవడం తప్పే. ఏదైనా 2 తప్పే పట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా. భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా గానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తాం. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే లక్ష్యం ఉన్నట్టున్నది వాళ్ళకు అని తిట్టిండు. బీఆర్ఎస్ వాళ్ళకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఏమొస్తుంది? హైదరాబాద్ ను చంద్రాలు సార్ తర్వాత ప్రపంచ పటం నిరికిద్దామని చూసిందే బీఆర్ఎస్. వాళ్ళెందుకు అట్లా చేస్తారని నెటిజన్లు కూడా అన్నబట్టిరు. పిఏసీ పదవి అరకపుడికిస్తే లొల్లైతే తెలిసి కూడా మీరే సిచ్చురేపిరని ఆ బదన మా మీదేసి జీహెచ్ఎంసీ ఓట్ల లబ్ధి పొందాలని చూస్తారని ఉల్టా బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఇగో ఈ తీర్ల కౌశిక్ వర్సెస్ అరకెపూడి పంచాది ఎన్నెన్నో మలుపులు తిరుగుకుంటూ పోతున్నది. మరి ఇట్లా తిరిగి ఆఖరికి ఏ తీరానికి చేరుతో చూడాలి.